యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వచనం చూద్దామండి. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, ఐ వుడెంట్ టాక్ ఎనీథింగ్ బియాండ్ దిస్, బట్ ఇక్కడ చూసినట్లయితే ఆయన లాజరు బయటికి రా అని బిగ్గరగా బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. మనం అనుకుంటూ ఉంటాం, కానీ దేవుడు ఇక్కడ ఆయన అథారిటీని చూపిస్తున్నాడు. ఏడ్చాడు, మానవులుగా ఆయన హృదయం కదిలించబడి ఏడ్చాడు, కానీ అంత మాత్రాన ఆయన ముగించలేదు. కానీ హీ షోయింగ్ హిస్ అథారిటీ. జస్ట్ బికాస్ జీసస్ క్రైస్ట్ విత్ యూ డజంట్ మీన్ హీస్ వీక్. ఆయన మీతో ఏడ్చినంత మాత్రం ఆయన బలహీనుడు, ఆయన ఏం చేతకాని వాడు అని అనుకోకూడదండి. ఇక్కడ ఆయన ఏడ్చాడు, కానీ వెంటనే ఆయన కళ్ళు తుడుచుకొని హీస్ షోయింగ్ హిస్ అథారిటీ నౌ. బిగ్గరగా లాజర్ బయటికి రాని అరిచాడంట, కేకలు వేశాడంట. అప్పుడు అంటే దానికి అర్థం ఏంటిదంటే, లాజరు నీతోటి నా పని ఇంకా ముగించలేదు. మై వర్క్ ఐఎమ్ నాట్ ఫినిష్డ్ విత్ యూ యెట్. ఈరోజు దేవుడు మీతోటి అదే చెప్తున్నాడండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు అంటున్నాడు బయటికి రమ్మంటున్నాడు. ఆ పరిస్థితులు బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీతోటి నా పని అవ్వలేదు. మీ మీ జీవితంలో చేయాలనుకున్నవి ఉద్దేశించినవన్నీ నేను జరిగించాలని ఆశపడుతున్నాను. ఒకవేళ మీ జీవితం పైన మీరు విసుగు వచ్చి, మీ జీవితం పైన మీకు విసుకొచ్చి వేసారిపోయిన పరిస్థితుల్లో, ఐ వాంట్ టు గివ్ అప్ అనే పరిస్థితుల్లో ఉన్నారేమో కానీ, బట్ గాడ్ ఇస్ సెయింగ్ ఐ యామ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. నువ్వు విడిచిపెట్టావేమో, నువ్వు వదిలేసుకోవాలనుకుంటున్నావేమో, కానీ గాడ్ ఇస్ సెయింగ్ ఐఎమ్ నాట్ గివింగ్ అప్ ఆన్ యూ. గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టు కమ్ అవుట్. లాజరస్కి చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మనతో అంటున్నాడు, కమ్ అవుట్, బయటికి రా. ఎటువంటి పరిస్థితులు కూడా ఉన్నా కానీ, బంధకాల్లో ఉంటే బంధకాల నుండి బయటికి రా, కృంగుదల్లో ఉంటే కృంగుదల నుండి బయటికి రా. ఆ ప్రేత వస్త్రాల్ని అంటే చచ్చిన మనుషుల మధ్యలో, చచ్చిన కార్యాల మధ్యలో నుండి బయటికి రా. పాపము అంటేనే చచ్చినదండి. పాపం అంటేనే చచ్చిన కార్యాలు. పాపం అంటేనే ఇట్స్ డెడ్ మ్యాన్స్ థింగ్. అంటే ఆయన అంటున్నాడు, ఆ ప్రేత వస్త్రాలతో ఉన్న పాటున్న నా దగ్గర, అది నువ్వు గబ్బు కొట్టిన వాసన వచ్చినా, కుళ్ళిపోయిన గబ్బు కొట్టినప్పటికీ ఆ ప్రేత వస్త్రాలతో నువ్వు బయటికి రా అని దేవుడు అంటున్నాడు. ఈరోజు దేవుడు మీతోటి మాట్లాడుతున్నాడు స్పష్టంగా. వాట్ ఎవర్ సిచ్యువేషన్ యూఆర్ ఇన్, గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ పెయిన్. నొప్పి ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కమ్ అవుట్. గాడ్ ఈస్ కాలింగ్ యూ అవుట్. బిగ్గరగా పిలుస్తున్నాడు మిమ్మల్ని. బంధకాల్లో ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టి కమ్ అవుట్ బికాజ్ యూ హ్యావ్ దట్ అథారిటీ. ఏంటి, దేవుడికి ఉంది కదా అధికారము. నా బంధకాలు తెంపివేయడానికి నాకేముంది అధికారం అంటే, మీ చేతిలో ఉందండి అధికారం. ఏంటి తెలుసా, మీ నాలుకలో ఉంది అధికారము. జీవము మరణము ఈ నాలుక వశం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మీరు మీ నోటితో ఒప్పుకొని విడిచిపెడతారో, ఇంకా ఆ పాపానికి మీ పైన అధికారం లేదు. అది మీ నోటితో మీరు చెయ్యనట్లయితే, మీరు ఒప్పుకోనట్లయితే దేవుడు కూడా ఏం చేయలేరు. అందుకని ఆయన వాక్యం తెలియజేస్తుంది, ఆయనని నమ్మి విశ్వసించి నోటితో ఒప్పుకున్న వారే పరలోక రాజు. అంటే ఆ రక్షణ కార్యము వారి జీవితంలో జరుగుతుంది. ఈరోజు మన నోటిలో ఉంది శక్తి. అందుకనే దేవుడు అంటాడు, కమ్ అవుట్ ఆఫ్ యర్ బాండేజెస్. అంటే మీరు ఒకవేళ బంధకాల్లో ఉన్నట్లయితే దేవుడు అంటాడు, మీ నోటితో ఒప్పుకొని విడిచిపెట్టండి. అప్పుడు నేను మిమ్మల్ని, ఇట్స్ జస్ట్ అ సెకండ్ ఫర్ గాడ్ టు డెలివర్ యూ వెన్ యూ రినౌన్స్ ఇట్, వెన్ యూ కన్ఫెస్ ఇట్. మీ బంధకాల నుండి, మీ కృంగుదల నుండి, ఆ ప్రేత చచ్చిపోయిన ఆ డెడ్ క్లోత్స్, ప్రేత వస్త్రాలతోటి ఉన్న పాటున రండి. బాధల నుండి, వేదన నుండి రండి. డెడ్ మైండ్ సెట్స్ నుండి, చచ్చిన మనుషుల్లాగా మాట్లాడుతుంటారు చాలామంది, లోకానుసారులుగా మాట్లాడుతుంటారు. వారి దగ్గర నుండి బయటికి రండి అని అంటున్నాడు దేవుడు. వారు మిమ్మల్ని దేవుని ప్రణాళిక నుండి దూరమే చేస్తారు, కానీ దగ్గరికి తీసుకురారు. ఎందుకు సహించుకుంటావు? ఇందాక చెప్పాను కదా, ఎందుకు భరిస్తావు, ఎందుకు ఇలాగ చేస్తావు, ఎందుకు ఇది, అన్ని ప్రశ్నలు, అనుమానాలు, ప్రశ్నలు. ఎందుకు సేవ చేస్తున్నావు, ఏం లాభం ఉంది, ఎవరు మెచ్చుకుంటున్నారు, ఎవరు నీకు చప్పట్లు కొడుతున్నారు, ఎవరి కోసం చేస్తున్నావు, నోబడీ సీయింగ్ నో, నీకు ఎటువంటి రికగ్నిషన్ లేదు, గుర్తింపు లేదు, ఎందుకు చేస్తున్నావు అని మాటలు వచ్చినాయా? ఒకవేళ మనుషుల ద్వారా రాలేదేమో, కానీ మీ తలంపుల ద్వారా వచ్చిందా? దేవుడు అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. స్టాప్ బ్లేమింగ్ పీపుల్. వీరి వల్ల నా జీవితం ఇలా ఉంది, వారి వల్ల నా జీవితం ఎలా ఉంది అంటే దేవుడు అన్నాడు, స్టాప్ బ్లేమింగ్ పీపుల్. మనుషుల పైన నిందలు వేయటము, వీరి వల్ల అయిపోయిందని చెప్పడం ఆపేసి, గాడ్ ఇస్ సేయింగ్ యూ కమ్ అవుట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి డెలివర్డ్, నిజంగా మీకు విడుదల కావాలంటే, నిజంగా మీ పరిస్థితులు మారాలంటే, నిజంగా మీ చచ్చిన స్థితి నుండి లేవాలి అని అంటే, లాజర్ లాగా ఉన్న పాటున ఆయన ఆ ప్రేత వస్త్రాలతో వచ్చాడంట. ఆ రీతిగా దేవుడు అంటున్నాడు, కమ్ అవుట్.
గాడ్ ఇస్ సేయింగ్ గెట్ డౌన్ ఆన్ యువర్ నీస్. నేను ఇది చెప్తుండగానే మీరు గ్రహించండి. ఒకవేళ మీరు ఎక్కడున్నా సరే దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడ మోకరించండి. అక్కడే మోకరించి, దేవా నేను నీ సన్నిధికి వచ్చానయ్యా, ఇదిగోనయ్యా ఐఎమ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హెస్ పుట్ మీ ఇన్ బాండేజ్. నన్ను బంధకాల్లో ఉంచిన దాని అన్నిటి నుండి నేను వస్తున్నానయ్యా. ఏ రాయి కూడా అడ్డుగా ఉండనివ్వద్దండి. అది పాపం అనే రాయి అవ్వచ్చు, మీ కృంగుదల అనే రాయి ఉండవచ్చు, లేకపోతే అపరాధ భావం, ద గిల్టీ కాన్షియస్ అనే రాయి ఉండనివ్వచ్చు. ఎటువంటి రాయి అయినా, ఎటువంటి అడ్డుబండ అయినా ఇప్పుడే దేవుడు అంటున్నాడు, రోల్ ఇట్, ఆ రాయిని తొలగించండి అంటున్నాడు. ఆ రాయిని తీసివేయండి అంటున్నాడు. ఆ అడ్డుబండని తీసివేయండి అని అంటున్నాడు. అండ్ ఈ సేయింగ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ రోజు లాజర్ తోటి చెప్పిన రీతిగా ఈరోజు దేవుడు మనతో చెప్తున్నాడండి, కమ్ అవుట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ దట్ యువర్ ఇన్. దేవుడు ఎంతో ప్రేమమయుడు, మనతో పాటు ఏడ్చే దేవుడు, కానీ అదేవిధంగా ఆయన సమర్థుడు, శక్తివంతుడు, అధికారం కలిగిన దేవుడు, విడిపించగలిగిన సమర్థుడు. దట్ గాడ్ ఇస్ సేయింగ్ కమ్ అవుట్. హీస్ క్రైయింగ్ ఫర్ యూ. అపవాది మిమ్మల్ని నాశనం చేయడానికి ముందే, అపవాది మిమ్మల్ని హతమార్చాలని తలస్తున్నాడండి. మీ జీవితాన్ని పాడు చేయాలని, నాశనం చేయాలని, మీ జీవితాన్ని ఇంకా వ్యర్థపరచాలని తలుస్తున్నాడు. వాడు మిమ్మల్ని చంపే ముందే, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, దేవుడు అన్నాడు, నా సన్నిధికి వచ్చి మోకరించు, నా సన్నిధిలో మొరపెట్టు. గాడ్ ఇస్ సేయింగ్ ఐ విల్ క్రై విత్ యూ వెన్ యూ క్రై, బట్ ఇట్ డజంట్ మేక్ మీ వీక్. ఐ కెన్ డెలివర్ యూ, ఐ కెన్ సెట్ యూ ఫ్రీ. I'll give you a new hope and a future. మీరు తలంచినట్టు కాదు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మీ జీవితం గురించిన ఒక ఉద్దేశం నాకుంది. ఐ విల్ గివ్ యూ హోప్ అండ్ ఫ్యూచర్ అంటున్నాడండి దేవుడు. లాజర్ లాగా మనది అయిపోయింది అని అనుకున్నాం, మార్తా మరియలాగా అయిపోయింది దేవా, ఇప్పుడు వచ్చి కూడా ఏం చేస్తావయ్యా, ఇప్పుడు ఎందుకు వచ్చావయ్యా, ఆయన మరణించి కూడా 4 రోజులు అయిందయ్యా. ఈరోజు మీరు కూడా అంటున్నారేమో, ఇంకా నేను ప్రార్థన చేసి ఏం లాభము, నేను ఇంకా మొరపెట్టే లాభము, జరగాల్సిందంతా జరిగిపోయింది, అనుమానం అంతా పొందుకున్నాను, ఎన్నో నిందలు పొందుకున్నాను, ఇంకంతా అయిపోయింది, ఇంకేం చేస్తావయ్యా నువ్వు నా జీవితంలో అంటే దేవుడు అంటున్నాడు, ఈ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ టుడే. స్పష్టంగా మీతోటి నాతోటి మాట్లాడుతున్నాడండి. మీరు అయిపోయింది అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, రోల్ ద స్టోన్. అడ్డుబండని కొట్టివేయండి, ప్రతి అడ్డుబండని కొట్టివేయండి, మోకరించి నా సన్నిధిలో మొరపెట్టండి. ఉన్న పాటున ఏది కూడా దాచద్దు, ఏ రహస్యాలు కూడా దాచిపెట్టద్దు. అదిగో అపవాది పొంచి ఉన్నాడు, ఎవరిని మృంగుదామా అని, అది మీరే కావచ్చేమో. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. క్రై అంటు మీ, నా సన్నిధిలో మొరపెట్టు. అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు తలంపులు, అవిశ్వాసపు నోర్లను, లేకపోతే మీ చుట్టుపక్కన ఉన్నవారు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటే చెవులు మూసుకోండి. మై గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ మిరకిల్స్. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఎవరు చేయని కార్యాలు చేస్తాడు, ఎవరు కని విని ఎరుగని కార్యాలు ఆయన నా జీవితంలో జరిగిస్తాడు. బికాజ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వండర్స్. అద్భుతాలు చేసే దేవుడు అని మనం సేవించే దేవుడు. మీరు నమ్మండి, మహోన్నతుడైన దేవుడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు. ఈజ్ నాట్ అన్అవేర్. ఆయన అన్ని గుర్తిస్తున్నాడు, ఆయన అన్ని చూస్తున్నాడు, ఆయన అన్ని పట్టించుకున్నాడు. వీరిపైన వారిపైన నిందలు వేట మాపేసి దేవుడు మీతోటే మాట్లాడుతున్నాడు. వారి వల్ల నా జీవితం అయిందంటే దేవుడు అంటున్నాడు, వారిని ఎందుకు అంటావు, వీరిని ఎందుకు అంటావు. గాడ్ ఇస్ సేయింగ్ కమ్ అవుట్, స్టాప్ బ్లేమింగ్, కమ్ అవుట్. ఆ బంధకాల నుండి బయటికి రా, ఆ మాటల నుండి బయటికి రా, ఆ అవమానాల నుండి బయటికి రా. నీ హృదయంలో చెలరేగుతున్న, నీ మనసులో చెలరేగుతున్న తుఫాన్ల నుండి బయటికి రా. ఆ రోజు పేతురుని అడిగాడు కదండి, కమ్ అవుట్ ఆఫ్ యువర్ బోట్. ఈరోజు దేవుడు మీతో అదే అంటున్నాడు, విశ్వాసంతో బయటికి రండి. ఆయనే మనల్ని నిలబెడతాడండి, సముద్రం పైన నిలబెట్టే దేవుడు. సముద్రం వైపు చూడకండి, దేవుని చూడండి, యేసుని చూడండి, పిలుస్తున్న దేవుడిని చూడండి, పిలుస్తున్న దేవుడి వైపు చూడండి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను పట్టుకుంటాను, నేను నీ జీవితంలో నూతన కార్యం జరిగిస్తాను, నేను నీ జీవితంలో ఈ అడ్డుబండను తొలగించేస్తాను.
అటువంటి శక్తిమంతుడండి. లార్డ్, ఐ సబ్మిట్ ఎవ్రీబడి హూస్ వాచింగ్, ఎవ్రీబడి హూస్ కన్ఫెసింగ్. ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారో, ఎవరైతే తిరిగి వారు సమర్పించుకున్నారో వారందరినీ నీ హస్తాలకు అప్పచెప్తున్నానయ్యా. నువ్వు కన్నీళ్లు చూసే దేవుడు అయ్యా. కన్నీళ్ళు కారుస్తే మాతో పాటు కన్నీరు కార్చే దేవుడు అయ్యా. ఈరోజు ఎటువంటి పరిస్థితులున్నా నీవిచ్చిన అధికారంతో దేవా ఈ వాక్యాన్ని చెప్పి ఉంటుండగా దేవా నీవే ప్రతి హృదయంలో నీ కార్యాన్ని జరిగించు. ప్రతి హృదయం, ప్రతి బండబారిపోయిన హృదయంలో నీ కార్యాన్ని జరిగించయ్యా. ప్రతి బారిపోయిన హృదయాన్ని పగలగొట్టయ్యా. ఇంకా కన్నీళ్ళు కూడా రావట్లేదు, దేవుడు లేడు అని గుండె మంటగా చేసుకున్నారయ్యా. నాస్తికులుగా అవుదామని నిర్ణయించుకుంటున్నారయ్యా. దేవా బండబారిపోయిన హృదయాన్ని పగలగొట్టయ్యా. నువ్వెంత గొప్ప దేవుడు అయినా నేను ఏడుస్తుంటే నువ్వు ఏడ్చావయ్యా. నీవే ఏడుస్తే ఎంత గొప్ప సమర్థుడివి, ఎంత గొప్ప శూరుడివి, ఎంత గొప్ప దైవానివి అయ్యా. అటువంటిది నీవే ఏడిస్తే నేనెంత మాత్రమో, నేనే పాటి దానిని, నేనే పాటి వాడనయ్యా. లార్డ్, వి కమ్ జస్ట్ యాజ్ వి ఆర్ లార్డ్. ఈరోజు నీవే విన్న ప్రతి ఒక్కరి జీవితంలో వారి అడ్డుబండని తొలగించేసి ఒక నూతన కార్యం జరిగిస్తున్నావని నువ్వు చెప్తున్న విధానం బట్టి నీకే కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నమ్మువానికి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పిన దేవా, ఈరోజు మేము చేయవలసిందెల్లా నమ్మమంటున్నావయ్యా. హెల్ప్ మీ టు బిలీవ్ లార్డ్, హెల్ప్ మీ నాట్ టు గివ్ అప్ మై ఫెయిత్. విశ్వాసాన్ని ఇక్కడ కూడా గివ్ అప్ చేయకుండా సాయించి నీవే నీ కార్యాన్ని ఇంకా నువ్వు అత్యధికంగా ప్రతి ఒక్క జీవితంలో జరిగించి Lord, let them see it right in front of them this week, Lord. ఈ వారమే వారు చూడాలయ్యా, ఈ వారమే వారు చూడాలయ్యా, ఈ వారమే వారు సాక్ష్యం ఇవ్వాలయ్యా. ఆ అడ్డుబండని తీసివేసేది నీవే వారిని రమ్మంటున్నావయ్యా. నీ సన్నిధికి వస్తే నువ్వే నూతన జీవితాన్ని, నూతన అవకాశం, నూతన తలుపుని తెరిచే దేవుడు నమ్మటానికి సహాయం చేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.